పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ 11వ బొగ్గు గనిని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా గని ఆవరణలో ఉన్న దుర్గమ్మ ఆలయంలో ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సింగరేణి కార్మికులు, మహిళా కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గనిపై ఎలాంటి సమస్యలు ఉండకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ సింగరేణి కార్మికుల విషయంలో గతంలో ఇచ్చిన హామీలను ఎప్పటికప్పుడు నెరవేరుస్తామని పేర్కొన్నారు. ప్రధానంగా రిటైర్డ్ కార్మికులకు 10,000 పెన్షన్ పెంపుదల, ప్రస్తుత కార్మికులకు ఐటీ మినహాయింపు చేస్తామన్నారు. కార్మిక కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేర్చుతామని పేర్కొన్నారు. ఇక మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి కార్మికుల వారసులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. అందరి వర్కర్స్ని కలవడం జరిగింది. వాళ్ళ సమస్యలు ఏమో మళ్ళీ వారు చెప్పుకోవడం జరిగింది. అందరికీ తెలుసు, ఎలక్షన్ టైం ఎప్పుడైతే మేము వచ్చి ఓట్లు అడిగినప్పుడు ఏదైతే హామీలు ఇచ్చినామో, ముఖ్యంగా సింగరేణి రిటైర్డ్ కార్మికుల కోసం అప్పుడు కాకా వెంకటస్వామి గారు ఎప్పుడైతే పెన్షన్ ఫస్ట్ అనౌన్స్ చేసిందో, మళ్ళా దాదాపు 30 సంవత్సరాలకి వెళ్ళి మళ్ళీ పెన్షన్ పెరగలేదని చెప్పి ఒక పెద్ద డిమాండ్ ఉండే. సిఎంపిఎఫ్ నుంచి పెన్షన్ పెరగాలని చెప్పి మళ్ళీ ఐటీ వర్క్స్ విషయం మీద ఏదైతే డిమాండ్ ఉండేనో, ఎందుకంటే సగం కష్టం అంతా ట్యాక్స్లోనే పోతుంది. సింగరేణి కార్మికుడు చాలా కష్టమైన పని చేస్తారు. అండర్గ్రౌండ్ మైన్ పర్టికులర్లీ దాదాపు 1.5 hours లోపలి పోనీకి, మైన్ లోపలి పోనీకి మళ్ళీ కఠినమైన కండిషన్స్లో పనిచేసి మళ్ళీ డెఫినెట్గా సింగరేణి వర్కరు కార్మికుడు ఒక సర్వీస్ చేస్తున్నాడే అని చెప్పాలి. మన అందరికీ, మన దేశానికి వెలుగునిచ్చే కార్మికుడు. వాళ్ళ సొంతింటి కళ ఏదైతే చెప్పినామో, అండ్ మెడికల్ బోర్డ్ ఇప్పుడు చాలామందిని కలిస్తే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మాకు మెడికల్ బోర్డు మీద మూవ్మెంట్ లేదు. ఈ విషయాలన్నీ గత 2 సంవత్సరాలకి వెళ్ళి గెలిచినప్పటికెళ్ళి ఏ అంశం పైన నాకు అవకాశం దక్కినప్పుడు పార్లమెంట్లో కేవలం సింగరేణి విషయం మీద, సింగరేణి అంశాలపైన మాట్లాడడం జరిగింది. మీ అందరికి తెలుసు, 20 రూపాయల టన్ చెప్పున సిఎంపిఎఫ్కి కాంట్రిబ్యూషన్ చేయాలని చెప్పి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత 150 కోట్లు దాంట్లో జమ అయినప్పటికీ కూడా అది సరిపోదు. ఎందుకంటే రిటైర్డ్ కార్మికులకు దాదాపు 3 నుంచి 5 లక్షల వరకు ఉన్నారు ఎస్టిమేట్. వారందరికీ మినిమం 10,000 చేయాలని చెప్పి ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో పార్లమెంట్లో మళ్ళీ ఆ పాయింట్ రేజ్ చేసినాం. మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారితో పాటు మళ్ళీ నిర్మలా సీతారామన్ గారికి కూడా మేము డిస్కషన్ చేసినాం. ఐటీ వర్క్స్ మీద ఏదైతే బెనిఫిట్ రావాలో ఆల్ ఇండియా ఎంప్లాయీస్కి వస్తున్నప్పుడు మరి మనకెందుకు ఇట్లా డిఫరెన్షియేషన్ చేస్తున్నారు, ఇట్లా అలగ్ చేస్తున్నారని చెప్పి దాని మీద కూడా మేము చర్చించడం, దాని మీద కూడా ప్రెషర్ పెడుతున్నాం. మళ్ళీ మెడికల్ బోర్డు సమస్య ఇంకా 12 నెలలు ఉన్నాయి. మాకు టైం అవుతుంది. చాలామంది వాళ్ళ బాధ చెప్పుకోవడం జరిగింది. ఈ విషయం పైన నేను ఖచ్చితంగా ఇమీడియట్గా సీఎం గారితో, వట్టి గారితో మాట్లాడి ఇష్యూ మీద ఏమన్నా మాకు పరిష్కారం కావాలి సార్ అని రిప్రజెంటేషన్ ఇస్తాం. మళ్ళీ కొంతమంది ట్రైనీస్, యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ జాయిన్ అయినారు. చాలా మంచిగా కష్టపడి వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు. వారికి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, లొకేషన్ బేస్డ్ సమస్యలు. వాటి మీద కూడా మేము ఆఫీషియల్స్తో మాట్లాడి వారికి పరిష్కారం ఇస్తామని. జై సింగరేణి, జై హింద్.